अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निति नामिने। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। శ్రీ చాణక్య నీతి 14వ శ్లోకం వరకు చర్చించాం. మొదటి అధ్యాయం. రెండవ అధ్యాయం 15వ శ్లోకం ప్రారంభిద్దాం. నదీనాం శస్త్రపాణీనాం నఖీనాం శృంగిణాం తథా విశ్వాసో నైవ కర్తవ్యః స్త్రీషు రాజకులేషు చ. నదీనాం శస్త్రపాణీనాం నఖీనాం శృంగిణాం తథా విశ్వాసో నైవ కర్తవ్యః స్త్రీషు రాజకులేషు చ. అనువాదం: ఎన్నడూ కూడా నదులను, శస్త్రములు చేతబూనినటువంటి వ్యక్తులను, గోళ్ళు అలాగే కొమ్ములు కలిగినటువంటి పశువులను, స్త్రీలను లేదా రాజకీయ నాయకులను విశ్వసించవద్దు అనేది దీని యొక్క సారాంశం. ఏమంటున్నాడు? నదులను విశ్వసించవద్దు, శస్త్రపాణినాం అంటే చేతులు ఆయుధాలు ఉన్న వాళ్ళని విశ్వసించవద్దు, అలాగే నఖీనాం అంటే గోళ్ళు, అంటే దాని యొక్క ఉంటాయి కదా గోళ్ళు, పంజా అన్నమాట. అలాగే శృంగిణాం అంటే కొమ్ములు ఉన్నటువంటి పశువులను విశ్వసించవద్దు, స్త్రీలను లేదా రాజకీయ నాయకులను విశ్వసించవద్దు అని చెప్పంటున్నాడు. భాష్యం: ఏం చెప్పబడిందంటే, స్త్రీలు, రాజులు మరియు గురువు ఈ ముగ్గురు కూడా అగ్ని లాంటి వాళ్ళట. కాబట్టి మీరు వీలైనంత దూరంగా ఉండాలి. ఏమంటున్నారంటే, స్త్రీ మరియు రాజులు మరియు గురువు ఈ ముగ్గురు కూడా అగ్ని లాంటి వాళ్ళు. వారికి మరీ దగ్గరగా ఉంటే కాలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు ఎంత దూరంగా ఉంటే మనం వారి నుంచి ప్రయోజనాన్ని పొందగలము, ఆ ప్రయోజనాన్ని పొందడానికి ఎంత దూరంగా ఉంటే మనం ఆ ప్రయోజనాన్ని పొందగలమో అంత దూరాన్ని పాటించాలి అని చెప్పుకుంటున్నారు. మరీ సాన్నిహిత్యం కనుక వహిస్తే స్త్రీతోటి, అలాగే రాజులతోటి, అలాగే గురువుతోటి కూడా కాలేటువంటి ప్రమాదం ఉంటుంది అని చెప్పంటున్నారు. మరి నీతి శాస్త్రంలో ఉన్నటువంటి ప్రకటనలు ఏవైతే ఉన్నాయో అవి ఇతర పురాతనమైనటువంటి మూలాల నుండి ప్రస్తావన చేపడ్డాయి. అంటే బృహస్పతి నీతి శాస్త్రం గరుడ పురాణం నుంచి ఇది చెప్పారనమాట. అలాగే శుక్రనీతి నుంచి కూడా చెప్పారు. మరి బృహస్పతి తన యొక్క ఉపదేశంలో అంటే ఈ సూత్రం ఏదైతే ఉందో దాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తాడట. ఏమంటాడంటే, గరుడ పురాణంలో చెప్పబడింది. బృహస్పతి ఏమంటాడంటే, ఏ దేశంలో అయితే నాయకుడు లేడో అక్కడ ఉండొద్దు, ఏ దేశంలో అయితే ఎక్కువ మంది నాయకులు ఉంటారో అక్కడ ఉండొద్దు, ఏ దేశంలో అయితే అధికారం స్త్రీ చేతిలో ఉందో లేదా ఒక బాలుడి చేతిలో ఉందో అలాంటి చోటన ఉండొద్దు అంటాడు. ఎవరో బృహస్పతి గరుడ పురాణం నుంచి ఉపదేశిస్తున్నాడు. ఏమంటున్నారు? నాయకుడు లేని దేశంలో ఉండొద్దు, ఎక్కువ మంది నాయకులున్న దేశంలో ఉండొద్దు, లేదా నాయకత్వం స్త్రీ చేతిలో కానీ బాలుని చేతిలో కానీ ఉన్నటువంటి దేశంలో ఉండొద్దు అని చెప్పుకుంటున్నాడు. మహాభారతంలో అనుశాసన పర్వంలో 38వ విభాగంలో మరి
పితామహుడైనటువంటి భీష్మదేవుడు అంపశయ్యపై యుధిష్ఠిరునికి ఆహ్, నారదమునికి అలాగే పంచచూడ అనేటువంటి అప్సరసకు జరిగినటువంటి సమావేశం గురించి చెప్పాడనమాట. నారదమునికి పంచచూడ అనేటువంటి అప్సరసకి మధ్య ఒక సమావేశం జరిగిందట. దాని గురించి భీష్ముడు అంపశయ్యపోయి ఉండగా యుధిష్ఠిరునికి వివరించాడు. ఏమని? యుధిష్ఠిర మహారాజు అంటున్నాడు, "ఓ భరతశ్రేష్ఠ, నేను స్త్రీ యొక్క స్వభావం గురించి వినాలనుకుంటున్నాను" అని అడిగాడట. ఆ! ఎందుకంటే మరి స్త్రీ చాలా దుష్టమైనటువంటిదిగాను, లేదా అన్ని దోషాలకు మూలమైనదిగాను చెప్పబడుతుంది కదా! కాబట్టి నేను స్త్రీ యొక్క స్వభావం గురించి వినాలనుకుంటున్నాను అని చెప్పి యుధిష్ఠిరుడు అడిగాడట. ఎవరిని? పితామహుడైనటువంటి భీష్ముడిని. భీష్ముడు అన్నాడు. ఏమన్నాడంటే, సరే, ఈ సందర్భంగా దివ్యమైనటువంటి ఋషి ఎవరు? నారదునికి, అలాగే పంచచూడ అనేటువంటి అప్సరస్సుకి జరిగినటువంటి సంభాషణ గురించి చెబుతాను విను అన్నాడట. ఒకసారి పురాతన కాలంలో దేవర్షి అయినటువంటి నారదుడు ఆయన విశ్వమంతా ప్రయాణించిన తర్వాత ఒక ఆహ్, చూడగానే ఆకట్టుకునేటువంటి పంచచూడ అనేటువంటి అప్సరసని కలిసారట. పంచచూడ, పంచచూడ, చూడామణి, చూడ. ఆ! మరి ఆ అప్సరస ఎక్కడుందట అంటే బ్రహ్మలోకంలో నివసిస్తుందట. మరి ఋషి ఆమెతో అన్నాడు, ఆ! "ఓ సుమధ్యమా." సుమధ్యమ అంటే, అంటే సన్నని నడుము గలదానా, ఆ! నా మనసులో ఉన్నటువంటి ఒక సందేహాన్ని తీర్చగలవా అని అడిగాడట నారదుడిని. భీష్ముడు చెబుతున్నాడు. ఆ విధంగా ఋషిచేత సంబోధింపబడి అప్సరస సంబోధించింది. ఏమనంటే, నేను ప్రవచించగలిగినటువంటి సమర్థత కలిగిన అంశంపై అయితే నేను మాట్లాడతాను. ఆ! అలాగే అసలు ఆ అంశం పైన ఒక మాట్లాడే అర్హత ఉందని నువ్వు అనుకుంటే నేను మాట్లాడతాను. ఖచ్చితంగా నా మనసులో ఏదుందో నీకది చెప్తాను. ఎలాంటి దాపరికం లేకుండా అని చెప్పి చెప్పిందట అప్సరస. హ్మ్. నారదుడన్నాడు, "ఓ కోమలి, నేను నిన్నెన్నడూ కూడా నీ సామర్థ్యానికి అతీతమైనటువంటి వాటి గురించి అడగను. ఆ! ఓ సుందరమైనదానా, నేను నీ నుండి ఒక స్త్రీ యొక్క స్వభావం గురించి వినాలనుకుంటున్నాను" అని చెప్పి చెప్పాడు. అడిగాడు. భీష్ముడు కొనసాగిస్తున్నాడు. మరి ఈ దేవర్షి యొక్క మాటలు విని మరి ఆ అప్సరసలలోనే ఉత్తమమైనటువంటి ఆమె బదులిచ్చిందట. ఏమనంటుందంటే, "నేను స్వయంగా స్త్రీనయ్యుండి నేను స్త్రీ గురించి తప్పుగా మాట్లాడలేను. ఆ! నీకు తెలుసు స్త్రీలంటే ఎలా ఉంటారో. అలాగే వారి యొక్క స్వభావం అనేది, అంటే వారి యొక్క వారు వారు పొంది ఉండేటువంటి లక్షణాల గురించి నీకు తెలిసినదే" అన్నారు. మన చేత ఓ దేవర్షి మరి ఆహ్, ఆ విధమైనటువంటి కార్యాన్ని నేను చేయలేను. అంటే ఏమిటి? స్త్రీనయ్యుండి నేను స్త్రీ గురించి తప్పుగా మాట్లాడలేను అని చెప్పన్నట. హ్మ్. మరి వెంటనే దేవర్షి అన్నాడట. ఏమనంటే, "ఓ సుమధ్యమా, నువ్వు ఏదైతే చెబుతున్నావో అది నిజం. ఆ! హ్మ్. మరి అసత్యమైనటువంటి దాని గురించి మాట్లాడడం ద్వారా వ్యక్తికి దోషం వస్తుందనేది నిజమైనప్పటికీ, సత్యమైన దాని గురించి మాట్లాడడం వల్ల ఎప్పుడు కూడా నింద రాదు" అని చెప్పాడు. ఆ! సరే, నువ్వు స్త్రీనయ్యుండి నేను స్త్రీ యొక్క దోషం గురించి ఎలా మాట్లాడగలను అన్నావు గదా! నువ్వు అసత్యం మాట్లాడితే నీకు ఆ దోషం వస్తుంది. సత్యం మాట్లాడితే నీకు ఆ దోషం రాదన్నట్టు. ఆ విధంగా సంబోధించబడి ఆ మధురంగా మందహాసం చేస్తున్నటువంటి పంచచూడ అనేటువంటి అప్సరస నారదుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి అంగీకరించింది. అంగీకరించి మరి స్త్రీ యొక్క నిజమైనటువంటి, నిత్యమైనటువంటి దోషాల గురించి చెప్పడానికి అంగీకరించింది. పంచచూడ చెబుతుంది. ఏమంటుందంటే, ఒకవేళ స్త్రీలు ఉన్నతమైనటువంటి జన్మను కలిగినప్పటికీ, సౌందర్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, సంరక్షకులు ఉన్నప్పటికీ కూడా స్త్రీలు వారికి గీయబడినటువంటి పరిధులు ఏదైతే ఉంటాయో, ఆ పరిధులను అతిక్రమించాలనుకుంటారట. చూడండి ఏముంటుందో. ఆ! ఏముంటుంది? ఉన్నతమైనటువంటి జన్మ పొందినప్పటికీ, సౌందర్యాన్ని వరముగా పొందినప్పటికీ, సంరక్షించేటువంటి వారు ఉన్నప్పటికీ, స్త్రీ తనకు ఏవైతే గీత దాటొద్దని చెప్పి పరిధులు గీయబడ్డాయో, వాటిని అతిక్రమించడానికి ఇష్టపడుతుందట.
హ్మ్. మరి ఈ దోషం వారికి ఖచ్చితంగా చెడ్డ పేరును తీసుకొస్తుంది. ఓ నారదా! మరి స్త్రీ కంటే కూడా అత్యంత పాపభూయిష్టమైనటువంటిది మరొకటి లేదు. నీకు ఖచ్చితంగా తెలుసు. స్త్రీ సకల దోషములకు నిజముగానే మూలమైనటువంటిది. ఓ నారదా! హ్మ్. మరి ఒక స్త్రీకి ఆహ్, పేరు పొందినటువంటి సంపన్నవంతులైనటువంటి భర్తలున్నప్పటికీ కూడా, ఎవరైతే అందగాళ్ళై ఉన్నప్పటికీ కూడా, ఆ! ఆ భర్తలు తమకు పూర్తిగా విధేయులై ఉన్నప్పటికీ కూడా, వారు ఎప్పుడైనా అవకాశం దొరికితే, ఆ విధమైనటువంటి భర్తలను కూడా పక్కన పెట్టడానికి సిద్ధపడతారు అని చెప్పింది. ఓ అత్యంత నిపుణుడా! ఇది మా యొక్క నైతికమైనటువంటి స్వభావం అని అంటుంది. ఆ! మరి మేము మర్యాదను పక్కన పెట్టి, మేమేం జేస్తామంటే, పాపపూరితమైనటువంటి అలవాట్లు, ఉద్దేశాలు కలిగినటువంటి పురుషులతో కలవాలనుకుంటాం. ఆ! హ్మ్. కాబట్టి స్త్రీలు ఎవరైతే తమకు గౌరవప్రదంగా సేవ చేసేటువంటి వారు, ఆ! ఆహ్, అంటే కొద్దిగా అయినా సరే తమకు గౌరవపూర్వకంగా సేవ చేసేటువంటి వారంటే, వారితో కలవడానికి స్త్రీలు ఇష్టపడతారు. హ్మ్. హ్మ్. ఇంకా ఏమంటుందంటే చూడండి, మరి ఎందుచేత ఒకవేళ ఒక స్త్రీ తనకు విధించినటువంటి పరిధులను అతిక్రమించలేదు అంటే, దానికి కారణం ఏమిటి చెప్తుంది. ఏమంటుందంటే హ్మ్. కేవలం వారికి ఆహ్, అవకాశము దొరక్కపోవడం చేత, లేదా మధ్యవర్తిత్వం నెరపేవారు లేకపోవడం చేత, లేకపోతే తమ బంధువులంటే ఉన్నటువంటి భయం చేత మాత్రమే ఆ! స్త్రీ పరిధులు దాటకుండా ఉంటుందట. లేకపోతే ఆమె అన్ని పరిధులను అతిక్రమించడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ! ఆహ్, అందుకారణం చేతనే అంటే బంధువులున్నారనేటువంటి భయం చేత, అలాగే వారితో ఆహ్, వ్యవహరించేటువంటి పురుషులు దొరకకపోవడం చేత మాత్రమే వాళ్ళు తమకు విధించినటువంటి పరిధులను దాటకుండా ఉంటారు. లేదంటే వాళ్ళు దాన్ని దాటడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటారు అని హ్మ్. ఈ కారణముల చేతనే వారెప్పుడూ కూడా తమ భర్తల యొక్క పక్కనే ఉండడానికి ఇష్టపడతారట. ఏమిటి అక్కడ కారణం? ఎందుకంటే బంధువులున్నారనేటువంటి భయంతోటి, అలాగే ఆ విధమైనటువంటి వ్యక్తులు దొరక్కపోవడం, ఆ విధమైనటువంటి అవకాశం దొరక్కపోవడం చేత, లేదా ఆ విధమైనటువంటి పురుషుడున్నప్పటికీ, ఆ పురుషుడికి, ఈమెకి మధ్య మధ్యవర్తిత్వం నెరపేవాడు లభించకపోవడం వల్ల. అందుకనే వాళ్ళేం జేస్తారట, ఎల్లప్పుడూ కూడా తమ భర్తల పక్కనే ఉంటారు ఈ భయం చేత అని చెప్పి. ఇంకా కొనసాగిస్తుంది. హ్మ్. హ్మ్. ఎలా ఉంటూ హ్మ్. హ్మ్. మరి వారి యొక్క సేవలు లేకపోతే వారి యొక్క అనుగ్రహాన్ని చూడండి ఇక్కడేమంటున్నారు. వారి యొక్క అనుగ్రహాన్ని ఆహ్, పొందలేనటువంటి పురుషుడెవరు కూడా లేడు అని జెప్పి అంటున్నాడు. అంటే తమ యొక్క అంటే ఎలాంటి పురుషుడికైనా సరే వారు తమ యొక్క అనుగ్రహాన్ని చూపగలరు. అంటే తమ అనుగ్రహాన్ని చూపడంలో వాళ్ళు అంటే ఈ స్త్రీలెప్పుడు కూడా అసమర్థులు కారు. ఎలాంటి పురుషుడికైనా సరే తమ యొక్క అనుగ్రహాన్ని వాళ్ళు చూపించడంలో వాళ్ళు నిష్ణాతులై ఉంటారు. హ్మ్. ఇంకేమన్నారంటే, వారు ఎవరి పట్లైతే అనుగ్రహాన్ని చూపించాలనుకుంటున్నారో, ఆ అవతలి పురుషుని యొక్క వయస్సుకి ఏదో నిమిత్తం లేదు అని జెప్పి అంటున్నారు. వారు ఒకవేళ అనుగ్రహాన్ని చూపించాలనుకుంటే అవతల వ్యక్తికి, ఆ వ్యక్తి యొక్క వయసుతో వీళ్ళకి సంబంధం లేదు. వయసుని పరిగణించరు అని జెప్పి అంటున్నారు. అవతల వ్యక్తి చాలా కురూపిగా ఉన్నప్పటికీ, లేదా ఆహ్, అందగాడైనప్పటికీ హ్మ్. ఆ వ్యక్తి పురుషుడైతే చాలు, స్త్రీ ఎప్పుడూ గూడా అతని యొక్క సాంగత్యాన్ని భోగించడానికి సిద్ధంగా ఉంటుంది అని చెప్పింది. హ్మ్.
ఇంకా చెప్తుంది ఏమంటున్నారు? ఒక స్త్రీ తన భర్తకు విధేయురాలై ఉందంటే, ఒక స్త్రీ తన భర్తకు విధేయురాలై ఉందంటే, అది ఆహ్, పాపము పట్ల భయం చేతనో, లేకపోతే ఆ భర్త పట్ల దయ చేతనో, లేకపోతే అతని యొక్క సంపద చేతనో, లేదా కుటుంబ సభ్యుల పట్ల, పిల్లల పట్ల తమ హృదయాల్లో ఉద్భవించేటువంటి అనురాగం చేతనో కాదట. వేటి చేత కూడా స్త్రీ భర్త పట్ల విధేయురాలై ఉండదట. హ్మ్. ఇంకా చెప్తుంది ఏమిటి? గౌరవనీయమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి స్త్రీలు ఆహ్, తమ కంటే యవ్వనవతులైనటువంటి వారిని, అలాగే తమ కంటే అంటే గౌరవనీయమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి స్త్రీలు తమ కంటే యవ్వనంలో ఉన్నవారిని, లేదా నగలు ధరించిన వారిని, లేదా ఎవరైతే స్వతంత్రంగా జీవిస్తూ ఉంటారో వారిని చూసి ఎప్పుడు కూడా అసూయపడుతూ ఉంటారు. హ్మ్. ఇంకా చెప్తున్నారు. ఏ స్త్రీ అయితే తమ భర్తల చేత ప్రేమించబడుతూ ఉంటుందో, లేదా గొప్ప గౌరవంతో చూసుకోబడుతుంటుందో, ఆ విధమైనటువంటి స్త్రీ కూడా తన యొక్క అనుగ్రహాన్ని నడ్డి విరిగినటువంటి వాడికి కూడా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటుందట. అంటే భర్త తమను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నప్పటికీ, గొప్ప గౌరవంతో వ్యవహరిస్తున్నప్పటికీ కూడా, అలాంటి స్త్రీ కూడా నడ్డి విరిగిపోయిన వాడికి, గుడ్డివాడికి, అలాగే వెధవలకి, లేకపోతే పొట్టివాళ్ళైనటువంటి వారికి కూడా ఒకవేళ అనుగ్రహం చూపాలనుకుంటే చూపిస్తుందట. హ్మ్. హ్మ్. బీన్ టు ఎంజాయ్ కంపానియన్‌షిప్ ఆఫ్ ది ఎల్డర్స్. హ్మ్. ఇంకేమన్నారంటే చరిత్రలో మరి స్త్రీలు ఆహ్, కురూపిలా ఉన్నటువంటి వారికి, లేదా ఎవరైతే అంటే కురూపిగా ఉన్నటువంటి వారు, లేకపోతే నడవలేనటువంటి వారు ఎవరైతే ఉంటారో, అలాంటి వారిని కూడా అనుగ్రహించినటువంటి సందర్భాలున్నాయి చరిత్రలో అని చెప్పుకుంటున్నారు. అని చెప్తుంది ఎవరు? పంచచూడ అనేటువంటి అప్సరస. ఇంకా చెప్తుంది, "ఓ మహర్షి, హ్మ్, ఈ ప్రపంచంలో స్త్రీ తాను కలవడానికి అర్హుడు కాదు అని తలచనటువంటి పురుషుడు ఎవడు లేడు" అని చెప్పుంటుంది. చెప్తున్నారు. "దేర్ ఈస్ నో మ్యాన్ ఇన్ థిస్ వరల్డ్ హూమ్ వుమెన్ మే రిగార్డ్ యాస్ అన్‌ఫిట్ ఫర్ కంపానియన్‌షిప్." చూడండి. అంటే తాను సంయోగం చేయడానికి తగనివాడు ఎవడూ లేడు ఈ ప్రపంచంలో అని స్త్రీ అనుకుంటుందట. అంటే ఎవరితో అయినా సరే సంయోగం చేయగలదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. హ్మ్. అంటే అనర్హుడైన వాడు ఎవడూ లేడు. సంయోగం చేయడానికి అనర్హుడైన వాడు ఎవడూ లేడు ఈ ప్రపంచంలో అని స్త్రీ భావిస్తుంది అని చెప్పుకుంటుంది. తర్వాత త్రూ దేర్ ఇనిబిలిటీ టు అబ్టైన్ ద కంపెనీ ఆఫ్ పర్సన్స్ ఆఫ్ ద అపోజిట్ సెక్స్ ఆర్ త్రూ ఫియర్ ఆఫ్ రిలేటివ్స్ ఆర్ త్రూ ఫియర్ ఆఫ్ డెత్ అండ్ ఇంప్రిజన్మెంట్ వుమెన్ రిమైన్ వితిన్ ద రిస్ట్రెయిన్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ దెమ్. చూడండి. స్త్రీ తనకు విధించినటువంటి పరిధులలో ఎందుకుంటుందట అంటే ఆహ్, పురుషుల యొక్క సాంగత్యం లభించకపోవడం వల్ల, పురుషుల సాంగత్యం లభించే అవకాశం లేకపోవడం చేత, లేదా బంధువులంటే ఉన్నటువంటి భయం చేత, లేదా మరణం అంటే ఉన్నటువంటి భయం చేత, లేదా ఖైదు చేయబడదామనేటువంటి భయం చేత మాత్రమే స్త్రీలు పరిధులలో ఉంటారు అని చెప్పి చెప్తున్నారు. హ్మ్. వారు చాలా చంచలంగా ఉంటారు. ఎందుకంటే వారెప్పుడు కూడా కొత్త తోడుని వెతుక్కుంటూ ఉంటారు కాబట్టి. అతను శివకృష్ణ. లౌడ్ స్పీకర్. ఆ! ఆ! అలాగే ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ దేర్ ఇండెసిఫరబుల్ నేచర్, దే ఆర్ ఇన్‌కాపబుల్ ఆఫ్ బీయింగ్ కెప్ట్ ఇన్ ఒబీడియన్స్ బై అఫెక్షనేట్ ట్రీట్‌మెంట్. చూడండి. ఇంకేముంటుంది? ఆహ్, వారి యొక్క స్వభావాన్ని ఇక్కడ ఎలా అంటున్నారో చూడండి. ఇప్పుడు పురాతనమైనటువంటి లిపులుంటాయి. పురాతనమైనటువంటి లిపిని దాన్ని తెలుసుకోవడం అనేది చాలా కష్టం అనమాట. ఆ లిపిలో ఏమి రాశారో. అలాగే ఏమంటున్నారంటే, స్త్రీ యొక్క స్వభావాన్ని చదవడం అనేది సాధ్యం కాకపోవడం చేత ఆ! వారు అనురాగపూరితమైనటువంటి వ్యవహారం చేత
వారిని విధేయురాలుగా మార్చుకోలేమని చెప్పుకుంటున్నారు. మీకు అర్థమవుతుందా ఏమంటున్నారో? వారి యొక్క స్వభావాన్ని చదవలేకపోవడం చేత ఎవరు కూడా ఆ! అనురాగపూరితమైనటువంటి వ్యవహారంతో వారిని ఎప్పుడు కూడా విధేయులుగా చేసుకోలేము అని చెప్పుకుంటున్నారు. దేర్ డిస్పోజిషన్ ఈజ్ సచ్ థాట్ దే కెనాట్ బి రిస్ట్రెయిన్డ్ వెన్ దే ఆర్ బెంట్ అపాన్ దేర్ ట్రాన్స్‌గ్రెషన్స్. చూడండి. వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందో, వారి యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందంటేనట, ఎప్పుడైతే వాళ్ళు పలానా పని చెయ్యాలి అని అనుకుంటారో, వారు ఒకవేళ పలానా పని చేయాలని నిర్ణయించుకున్నట్లయితే వారిని ఎవరు కూడా నియంత్రించలేరని చెప్పుకుంటున్నారు. హ్మ్. కాబట్టి తెలివైనటువంటి వారు చెప్పినటువంటి మాటలు స్త్రీకి సరిగ్గా సరిపోతాయని చెప్పుకుంటున్నారు. ఎలాగట, జస్ట్ యాజ్ ఫైర్ ఈజ్ నెవర్ సాటియేటెడ్ విత్ ఫ్యూయల్. ఏ విధంగా అయితే అగ్ని ఆజ్యం చేత సంతృప్తి చెందదో, లేదా నిరంతరము తనలోకి ప్రవహిస్తున్నటువంటి నీటి చేత సముద్రం ఎన్నటికీ కూడా సంతృప్తి చెందదు. ఆ! లేదా సకల జీవులను నాశనం చేసిన విలయకారకుడైనటువంటి శివుడు ఏ విధంగా అయితే సంతృప్తి చెందడో, అలాగే స్త్రీ కూడా పురుషుని చేత సంతృప్తి చెందదు ఎన్నడూ కూడా అని చెప్తుంది. కాబట్టి ఓ దేవర్షి, ఆ! ఆహ్, ఇదంతా కూడా ఏమిటంటే ఈ స్త్రీ జాతి యొక్క రహస్యాలు ఇవన్నీ కూడా అని చెప్తుందట. ఎవరు? పంచచూడ అనేటువంటి అప్సరస. హ్మ్. ఎప్పుడైతే వారు అందగాడనేటువంటి ఒక పురుషుడిని చూస్తారో, ఎవరైతే ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటాడో, ఆ! ఆహ్, హ్మ్. వెంటనే వారి యొక్క వ్యక్తిత్వాల్లో ఆహ్, విఫలం కానటువంటి సంకేతాలు వ్యక్తం అవుతాయని చెప్పంటున్నారు. అంటే ఎప్పుడైతే ఒక అందగాడైనటువంటి పురుషుడుని చూస్తారో వాళ్ళు, లేదా అందమైనటువంటి రూపం కలిగినటువంటి వాడిని చూస్తారో, వెంటనే వారి యొక్క వ్యక్తిత్వాల్లో, అంటే వారి యొక్క శరీరంలో ఆహ్, తప్పించలేనటువంటి, అంటే దాయలేనటువంటి సంకేతాలు వ్యక్తం అవుతాయట. మీరు చెప్తున్నారు. హ్మ్. యెస్. స్త్రీలో. ఆ! ఇక్కడేం చెప్తున్నారంటే, ఎప్పుడైతే ఒక స్త్రీ అందగాడైనటువంటి ఒక పురుషుడిని చూస్తుందో, లేకపోతే యవ్వనంలో ఉన్నటువంటి పురుషుడిని చూస్తుందో, తమ యొక్క వ్యక్తిత్వాల్లో ఆహ్, తమకు కోరిక కలిగినట్టుగా చూపించేటువంటి కొన్ని సంకేతాలు ఏర్పడతాయి. వాటిని తప్పించలేమని చెప్పుకుంటున్నారు. హ్మ్. తమ కోరికలన్నింటినీ కూడా సంతృప్తిపరిచినటువంటి భర్తలు ఎవరైతే ఉంటారో, ఆ! వారి పట్ల కూడా వారికి తగినంత గౌరవం ఉండదట. చూడండి. అంటే భర్త వారి యొక్క కోరికలన్నిటిని సంతృప్తిపరిచినప్పటికీ, వారు ఏ మేరకైతే కోరికలను సంతృప్తిపరిచారో, ఆ మేరకు గౌరవాన్ని వాళ్ళు చూపరట భర్త పట్ల. హూ నెవర్ ఫెయిల్ టు డూ వాట్ ఈస్ అగ్రీయబుల్ టు దెమ్. అంటే వారికి ఎప్పుడు కూడా అంగీకారమైనదే చేస్తున్నప్పటికీ, వారిని అన్ని ప్రమాదాల నుంచి రక్షిస్తున్నప్పటికీ కూడా, ఆ స్థాయి మర్యాద, గౌరవము భర్త పట్ల ఉండవు అని చెప్పుకుంటున్నారు. హ్మ్. Women never regard so highly even an abundance of articles of enjoyment or ornaments or other possessions as they do the companionship of one. చూడండి. ఆ! అంటే పురుషుల సాంగత్యం కంటే కూడా స్త్రీ ఎన్నడూ కూడా భోగ వస్తువులు ఎన్నిచ్చినా సరే, నగలు ఎన్నిచ్చినా సరే, ఇతర ఆస్తులు ఎన్నిచ్చినా సరే, అవన్నీ కూడా దిగదుడిపోయాయి. దేని ముందు? ఒక పురుషుని యొక్క సాంగత్యం ముందు అని స్త్రీ భావిస్తుందట. ఇలా చెప్తున్నారు. యమరాజ, విండ్, డెత్, పాతాళలోక, ఏ సబ్‌మరైన్ వోల్కనో, ద రేజర్స్ ఎడ్జ్, పాయిజన్, ఏ సర్పెంట్ అండ్ ఫైర్. ఆల్ దీస్ కాజెస్ ఆఫ్ డిస్ట్రక్షన్ టుగెదర్ ఆర్ ఈక్వల్ టు వుమెన్. ఇంతే చెప్తుంది చూడండి. పంచజూడ అనే అప్సరస ఏముంటుందంటే, యమరాజు, వాయువు, మరణము, పాతాళలోకము, అలాగే సముద్రం అడుగున ఉన్నటువంటి ఒక ఆహ్, అగ్నిపర్వతము, అలాగే ఒక పదునైనటువంటి కత్తి యొక్క కొన, విషము, సర్పము, అగ్ని, ఆ! ఆహ్, నాశకారకమైనటువంటి ఇవన్నీ ఏవైతున్నాయో ఇవన్నీ స్త్రీతో సమానం అని చెప్పుకుంటున్నారు. హ్మ్. ఫ్రమ్ ద ఎటర్నల్ సుప్రీం బ్రహ్మన్ ఫ్రమ్ whom the five great elements have sprung into existence, from whom Lord Brahma the creator has ordained the universe, and indeed from where men have sprung, verily from the same eternal source have women also come into existence. సరే, మరి ఈ స్త్రీ ఎక్కడి నుంచి పుట్టింది? ఆ! ఏ నిత్యమైనటువంటి పరబ్రహ్మము నుండి పంచభూతాలు పుట్టాయో, పంచభూతాలు అస్తిత్వంలోకొచ్చాయో, ఆ! ఏ పరబ్రహ్మము నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడో, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు, అలాగే ఏ పరబ్రహ్మము నుండి
ఈ బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ విశ్వాన్ని నిర్మించాడో, అక్కడ నుండే అంటే ఎక్కడి నుండైతే పురుషులు గూడా జన్మించారో, అదే నిత్యమైనటువంటి మూలం నుండి స్త్రీ కూడా అస్తిత్వంలోకొచ్చింది. అయితే ఏ సమయంలో అయితే ఈ సృష్టి క్రమంలో భాగంగా ఏ సమయంలో అయితే స్త్రీ సృష్టించబడిందో, ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఆ! చూడండి ఏమంటున్నారు? యాస్ ద ఎట్ ద వెరీ టైమ్ వెన్ వుమెన్ వేర్ క్రియేటెడ్, దీస్ ఫాల్ట్స్ దట్ ఐ హావ్ ఎన్యూమరేటెడ్ వేర్ ప్లాంటెడ్ ఇన్ దెమ్ ఓ నారద. ఇంకా చెప్తుంది పంచ చూడు ఏముంటుందంటే, ఏ సమయంలో అయితే స్త్రీ సృష్టించబడిందో, అదే సమయంలో ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి లోపాలన్నీ స్త్రీలో ఉంచబడ్డాయి అని చెప్పుకుంటున్నారు. అంటే సృష్టి ఆరంభంలోనే స్త్రీ ఎప్పుడైతే సృష్టించబడిందో, ఆనాడే ఇంతకుముందు చర్చించిన ఏవైతే రకరకాల లోపాలున్నాయో, అవి కూడా ఆమెలో నాటబడ్డాయట. ఆ! ఇదంతా ఎక్కడి నుంచి ఇప్పుడు చదివిందంతా అంటే, మహాభారతంలో చెప్పబడినటువంటి విషయం. ఎవరు చెప్పారిది? భీష్ముడు యుధిష్ఠిరునికి చెప్పడం జరిగింది. ఇక్కడ అనుశాసన పర్వం 38వ విభాగంలో. హ్మ్. తర్వాత శ్రీమద్ భాగవతం 8, 9, 9లో చెప్పబడింది. ఏమనంటే, కశ్యప ముని యొక్క వంశస్థులకు అంటే దేవతలైనటువంటి కశ్యప ముని యొక్క వంశస్థులకు మోహినీమూర్తి రూపంలో అంటే మోహినీమూర్తి అంటే స్త్రీ రూపం. ఒక స్త్రీగా మోహినీమూర్తి రూపంలో ఉన్నటువంటి భగవానుడైనటువంటి విష్ణువు కశ్యప ముని యొక్క దేవవంశీకులు ఎవరైతే ఉన్నారో వారికి బోధిస్తున్నదనమాట. ఎవరు? మోహినీమూర్తి. ఏమని? విశ్వాసం పండితో జాతు కామినీషు నయాతిహి అని చెప్పంటుంది. ఇండీడ్ ఎట్ నో టైమ్ విల్ ఏ పండిత ఎవర్ ప్లేస్ హిస్ ట్రస్ట్ ఇన్ ఎ వుమెన్. చూడండి భగవంతుడు చెప్తున్నాడు ఏమంటున్నాడంటే, పండితుడైనటువంటి వాడు ఎన్నడూ కూడా ఒక స్త్రీని విశ్వసించడు అని చెప్పి చెప్తుంది. ఎవరు చెప్తుంది ఈ మాట? మోహినీమూర్తి. హ్మ్. మరి భాగవతం ఇలాంటి ఉపదేశాలు ఎన్నిటిలో ఇస్తుంది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఉపదేశాలు భాగవతంలో. అందులో ఒకటి శ్రీమద్ భాగవతం 6:18-41. ఏం చెప్తుంది చూడండి. ఏ వుమెన్స్ ఫేస్ ఈజ్ యాజ్ అట్రాక్టివ్ అండ్ బ్యూటిఫుల్ యాజ్ ఎ బ్లాసమింగ్ లోటస్ ఫ్లవర్ డ్యూరింగ్ ఆటమ్. స్త్రీ యొక్క ముఖం ఎంత ఆకర్షణీయముగా, ఎంత అందముగా ఉంటుందట అనట, వసంత ఋతువులో వికసిస్తున్నటువంటి పద్మము వలె ఉంటుందట. ఆమె యొక్క పలుకులు చాలా మధురముగా ఉంటాయి. అవి చెవికి ఎంతో సుఖాన్నిస్తాయి. కానీ స్త్రీ యొక్క హృదయాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే, మనం ఆ హృదయం అనేది ఎంత తీవ్రమైనటువంటి పదును కలిగినదో మనం అర్థం చేసుకోవచ్చు. ఎలా ఉంటుందంటే, ఒక కత్తి యొక్క కొనలాగా ఉంటుందట. మరి ఇలాంటి సందర్భాల్లో ఎవరు స్త్రీ యొక్క వ్యవహారాలను అర్థం చేసుకోగలరు అని చెప్పి భాగవతం చెప్తుంది. హ్మ్. మరి ఈ శ్లోకానికి ఇచ్చినటువంటి భక్తి వేదాంత భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఏమంటున్నారంటే, స్త్రీలు సాధారణంగా వామస్వభావం వారిగా చెప్పబడతారు. అంటే కోమలమైనటువంటి లింగముగా చెప్పబడతారు. మరి ముఖ్యముగా యవ్వనంలో 16 లేదా 17 ఏండ్ల వయసులో స్త్రీలు పురుషులకి చాలా ఆకర్షణీయముగా ఉంటారు. అందుచేత స్త్రీ యొక్క ముఖం అనేది వసంత ఋతువులో వికసిస్తున్నటువంటి పద్మముతో పోల్చబడింది. ఏ విధముగా అయితే వసంత ఋతువులో పద్మం అనేది చాలా సుందరముగా ఉంటుందో, ఆ! మరి స్త్రీ కూడా ఆమె యొక్క యవ్వనంలో తీవ్రమైనటువంటి ఆకర్షణను కలిగి ఉంటుందట. సంస్కృతంలో స్త్రీ యొక్క స్వరాన్ని నారీస్వరము అని చెప్పి అన్నారట. ఎందుకంటే స్త్రీ సాధారణంగా గానము చేస్తూ ఉంటుంది. మరి వారి యొక్క గానం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రస్తుత సమయాల్లో ఈ చలనచిత్ర కళాకారులు, ముఖ్యంగా స్త్రీ గాయకులు, వారికి ఎంతో గిరాకీ ఉంది అని చెప్పి అంటున్నారు రూపాల. అందులో కొంతమంది కేవలం గానం చేయడం ద్వారా పెద్ద ఎత్తున సంపాదిస్తూ ఉంటారు. అందుచేత శ్రీ చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా ఒక స్త్రీ యొక్క గానం అనేది చాలా భయంకరమైనటువంటి, చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎందుకంటే ఒక సన్యాసి కూడా స్త్రీకి బలైపోయేటువంటి అవకాశం ఉంటుంది స్త్రీ యొక్క గానాన్ని వినడం ద్వారా అని చెప్పన్నారు. మరి సన్యాసం అంటే ఏమిటి? స్త్రీ యొక్క సాంగత్యాన్ని విడిచిపెట్టడం. కానీ ఒకవేళ ఒక సన్యాసి స్త్రీ యొక్క స్వరాన్ని విని, ఆమె యొక్క సుందరమైనటువంటి ముఖాన్ని చూసినట్లయితే, అతడు ఖచ్చితంగా ఆకర్షింపబడతాడు, పతనం చెందడం ఖాయం. ఆ! మరి ఎన్నో ఉదాహరణలున్నాయి. మరి గొప్ప ఋషి అయినటువంటి విశ్వామిత్రుడు కూడా మేనకకు బలయ్యాడు. అందుచేత
ఏ వ్యక్తి అయితే ఆధ్యాత్మిక చైతన్యంలో పురోగతిని కోరుకుంటున్నాడో, అతడు ప్రత్యేకించి స్త్రీ యొక్క ముఖాన్ని చూడడంలో, లేదా ఆమె యొక్క స్త్రీ యొక్క స్వరాన్ని వినడంలో చాలా జాగరూకత వహించాలి అని చెప్పి అంటున్నారు. ఆ! హ్మ్. చూడకుండా ఉండేలా జాగ్రత్త వహించాలట. చూడండి. మరి స్త్రీ యొక్క ముఖాన్ని చూడడం, అలాగే ఆమె యొక్క సౌందర్యాన్ని హర్షించడం, లేదా స్త్రీ యొక్క స్వరాన్ని వినడం, ఆమె యొక్క గానాన్ని హర్షించడం, ఇవన్నీ కూడా బ్రహ్మచారికి లేదా సన్యాసికి సూక్ష్మమైనటువంటి పతనం వంటివి అని చెప్పారు. ఆ! ఆ విధంగా ఆహ్, కశ్యప ముని చేసినటువంటి స్త్రీ లక్షణాల యొక్క వివరణ ఇవి చాలా ఉపదేశాత్మకమైనటువంటివి అని చెప్పి అంటున్నారు. ఎప్పుడైతే స్త్రీ యొక్క దేహ లక్షణాలు ఆకర్షణీయముగా ఉంటాయో, ఎప్పుడైతే ఆమె యొక్క ముఖం సుందరముగా ఉంటుందో, ఎప్పుడైతే ఆమె యొక్క స్వరం మధురంగా ఉంటుందో, ఆమె సహజంగానే పురుషులకు ఒక ఉచ్చు లాంటిది. శాస్త్రాలు ఉపదేశించేది ఏమిటంటే, ఆ విధమైనటువంటి స్త్రీ ఒక పురుషుడిని సేవించడానికి వచ్చినట్లయితే, వెంటనే ఆమెను ఒక చీకటి బావిగా పరిగణించాలట. గడ్డి చేత ఆవరింపబడినటువంటి చీకటి బావిగా పురుషుడు పరిగణించాలట. పొలాల్లో అనేకమైనటువంటి బావులుంటాయి. ఆ! మరి ఆ బావుల గురించి తెలియనటువంటి వాళ్ళు పైన గడ్డుందేమో అని చెప్పి దాని మీద నడవడానికి వెళ్లి అందులో పడిపోతుంటారు. కనుక ఈ విధమైనటువంటి ఉపదేశాలు ఎన్నో ఉన్నాయి. ఈ భౌతిక ప్రపంచపు ఆకర్షణ ఏదైతే ఉందో, అది స్త్రీ ఆకర్షణపై ఆధారపడి ఉండడం చేత కశ్యపుముని ఆయన అనుకున్నాడట. ఏమనంటే, మరి ఇలాంటి పరిస్థితులలో ఎవరు స్త్రీ యొక్క హృదయాన్ని అర్థం చేసుకోగలరు అని చెప్పి. చాణక్య పండితుడు కూడా ఉపదేశించాడు. విశ్వాసో నైవ కర్తవ్యః స్త్రీషు రాజకులేషు చ. ఇద్దరు వ్యక్తుల్ని మనం ఎప్పుడు కూడా విశ్వసించకూడదు. ఒక రాజకీయ నాయకుడు, అలాగే ఒక స్త్రీ. ఆ! మరి ఇవన్నీ కూడా ప్రామాణికమైనటువంటి శాస్త్ర నిర్దేశాలు. అందుచేత మనం స్త్రీలతో మన వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. కొన్నిసార్లు మన కృష్ణ చైతన్య ఉద్యమం అనేది స్త్రీ పురుషులిద్దరిని కలుపుతున్నందుకు విమర్శించబడుతూ ఉంటుంది. కానీ కృష్ణ చైతన్యం అనేది ప్రతి ఒక్కరి కోసము ఉంది. పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు అది విషయం కాదు. కృష్ణుడు స్వయంగా చెబుతున్నాడు. స్త్రియో వైశ్యాస్తదా శూద్రాస్తేపి యాంతి పరాంగతిం. ఒక వ్యక్తి స్త్రీ అయినా, శూద్రుడైనా, వైశ్యుడైనా ఇక బ్రాహ్మణుడి గురించి, క్షత్రియుడి గురించి ఏం మాట్లాడాలి? ప్రతి ఒక్కరు కూడా తమ స్వంత ఇంటికి, భగవద్ధామానికి తిరిగి వెళ్ళడానికి అర్హులే అని చెప్పి అంటున్నారు. ఆ! ఎప్పుడు వారు ఆధ్యాత్మిక గురువు మరియు శాస్త్రం యొక్క ఉద్దేశాలని ఖచ్చితంగా అనుసరించినట్లయితే అని చెప్పి. ఇదంతా కూడా భాష్యం మనం చదివింది. ప్రభుపాదుల వారు ఇచ్చిన భాష్యం. ఇది 15వ శ్లోకం మనం చర్చించింది. ఇప్పుడు 16వ శ్లోకం చూద్దాం. హ్మ్. విషాదప్యమృతం గ్రాహ్యం విషాదప్యమృతం గ్రాహ్యం హ్మ్. అమేధ్యాదపి కాంచనం నీచాదప్యుత్తమాం విద్యాం నీచాదప్యుత్తమాం విద్యాం స్త్రీరత్నం దుష్కులాదపి. చూడండి. 16వ శ్లోకానికి అనువాదం చదువుతున్నాను. హ్మ్. విషము నుండి అమృతాన్ని వెలికి తీయండి. ఆ! అపవిత్రమైన ప్రదేశం నుండి బంగారాన్ని సేకరించండి. అధమజన్ముడైనప్పటికీ వాడి నుండి పరమసత్యాన్ని నేర్చుకోండి. ఆ! ఆ! నీచమైనటువంటి కుటుంబమైనప్పటికీ ఆ! ఒక రత్నము వంటి స్త్రీని స్వీకరించండి అని చెప్పంటున్నాడు. స్త్రీరత్నం దుష్కులాదపి అని చెప్పన్నారు. ఏమంటున్నారు? విషాదప్యమృతం గ్రాహ్యం. చూడండి. విషము నుండి విషము నుండైనప్పటికీ అమృతాన్ని స్వీకరించాలట. అమేధ్యాదపి కాంచనం. అమేధ్యం అంటే ఏమిటి అర్థం? అంటే అపరిశుభ్రమైనటువంటి ప్రదేశం. దాని నుండైనా సరే కాంచనాన్ని స్వీకరించండి. బంగారాన్ని స్వీకరించండి. నీచాదప్యుత్తమాం విద్యాం. నీచుడనైనప్పటికీ కూడా అవతలవాడు నీచుడైనప్పటికీ వాడి నుండి ఉత్తమ విద్యను స్వీకరించండి. స్త్రీరత్నం దుష్కులాదపి. చూడండి. అంటే ఒక దుష్కులము అంటే ఏమిటి? అధమ కులస్తురాలైనప్పటికీ కూడా రత్నము వలె ఉన్నట్లయితే ఆ స్త్రీని గ్రహించండి అని చెప్పాడు భాష్యం. హ్మ్. ఒక సామెత ఉందట ఇంగ్లీష్‌లో. ఏమిటది? లవ్ ఈజ్ వేర్ యూ ఫైండ్ ఇట్. ప్రేమ అనేది నువ్వు కనుగొనే చోట ఉంటుంది అన్నాడట. అర్థమైంది కదా! ప్రేమ అనేది నీవు కనుగొనే చోట ఉంటుంది అన్నాడట. అంటే నువ్వు కనుగొనగలిగితే ప్రేమ ఎక్కడైనా పొందొచ్చని. అర్థమవుతుంది కదా!
కాబట్టి ఇది ఇక్కడ చెప్తున్నారు. సో గోస్ ద ఓల్డ్ సాంగ్ బై గ్రాండ్ మదర్ యూజ్డ్ టు సింగ్ టు మీ. ఇక్కడ పతితపావన ఆహ్, ప్రభువు ఏమంటున్నారంటే మా అమ్మమ్మ గారు ఈ పాట నాకు పాడుతూ ఉండేదట. ఏమని? లవ్ ఈజ్ వేర్ యూ ఫైండ్ ఇట్. నువ్వు కనుగొనే చోట ఉంటుంది ప్రేమ అని. ఆ! అయితే మరి ఈ శ్లోకంలో మనం చెప్పుకునేటువంటిది స్త్రీరత్నం దుష్కులాదపి అన్నారు గదా! ఇది 14వ శ్లోకంలో మనం ఏదైతే చెప్పుకున్నామో దాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా కనిపిస్తుంది గదా! ఎందుకంటే 14వ శ్లోకంలో ఏమన్నారు? చూడండి. 14వ శ్లోకంలో ఏం చెప్పారో చూద్దాం. ఏమన్నారు? హ్మ్. రూపశీలాం న నీచస్య వివాహ సదృశే కులే అని చెప్పన్నారు. అంటే ఆహ్, చూడండి ఇక్కడ ఏమంటున్నారు? సుందరమైనటువంటి స్త్రీ మంచి వ్యక్తిత్వం కలిగినది అధమ తరగతికి చెందినట్లయితే ఆమెను వివాహం చేసుకోకూడదని చెప్పన్నారు. కదా! ఎందుకంటే వివాహం అనేది ఎప్పుడు కూడా సమస్థాయికి చెందిన వారి మధ్యన జరగాలి అని చెప్పారు కదా! మరి దాన్ని ఈ శ్లోకం వ్యతిరేకిస్తున్నట్టుగా ఉందిగా. ఎందుకంటే స్త్రీరత్నం దుష్కులాదపి అన్నారు కదా! మరి దాని గురించి వివరిస్తున్నారు. అయినప్పటికీ చాణక్య పండితుడు ఇక్కడ వ్యక్తిత్వంపై నొక్కి చెబుతున్నాడు. అంతేగాని శారీరక సౌందర్యంపై కాదు. అంటే వధువు యొక్క శారీరక సౌందర్యానికి ఇక్కడ ప్రాముఖ్యతనివ్వట్ల. దేనికిస్తున్నాడు ఇక్కడ? ఆమె యొక్క వ్యక్తిత్వానికి ప్రాముఖ్యతనిస్తున్నాడు. హ్మ్. ఇక్కడేమంటున్నాడో చూడండి. డిస్‌రిగార్డ్ ద ఫ్యామిలీస్ బ్లెమిష్ అండ్ యాక్సెప్ట్ ద స్త్రీరత్న ద జెవెల్ అమాంగ్ వుమెన్. చూడండి. అంటే స్త్రీల యందు రత్నము వంటిదై ఉన్నట్లయితే, ఆ స్త్రీరత్నం ఏ కుటుంబంలో ఉందో ఆ కుటుంబాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పన్నాడు. సహజంగానే ఆహ్, ఎ ట్రూ జెవెల్ ఆఫ్ ఎ వైఫ్ ఈజ్ ఎ డివోటీ ఆఫ్ కృష్ణ. చూడండి. మరి స్త్రీరత్నం అంటే ఎవరు వాస్తవానికి? ఇక్కడ చెప్తున్నారు. స్త్రీరత్నం అంటే కృష్ణ భక్తురాలు. కృష్ణ భక్తురాలే స్త్రీరత్నము. ఎందుకంటే ఆ విధమైనటువంటి భార్య గృహాన్ని దీవిస్తుందట. ఏ విధంగా? అంటే ఆధ్యాత్మిక బుద్ధి చేత. ఆ! అంటే అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక బుద్ధి చేత ఏం చేస్తుందట? తన యొక్క గృహాన్ని ఆశీర్వదిస్తుంది అని చెప్పి అంటున్నారు. అంటే ఈ ఆధ్యాత్మిక బుద్ధి ఏదైతే ఉందో దానిని మించినటువంటి భౌతిక సర్దుబాటు మరొకటి లేదని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు ఏమంటున్నారంటే, ఒక పురుషుడు కావచ్చు లేదా ఒక స్త్రీ కావచ్చు, ఎవరైతే వారు వివాహం చేసుకోవాలనుకుంటున్నారో, అంటే ఒక ప్రేమపూర్వకమైనటువంటి భాగస్వామిని పొందాలనుకుంటున్నారో, వారు మొట్టమొదట ఆ అభ్యర్థి కృష్ణ చైతన్యంలో ఎంతగా పురోగమించారో చూసుకోవాలి. ఇది వాళ్ళలో మనం చూడాల్సినటువంటి అర్హత. ఆ తరువాతే వారి యొక్క జాతి ఏమిటి, వారి యొక్క కులం ఏమిటి, లేకపోతే వారి యొక్క విద్య ఏమిటి, ఇవన్నీ కూడా తర్వాత చూసుకోవాల్సినవి అని చెప్పి అంటున్నారు. ఆ! కాబట్టి ఎవరైతే తీవ్రమైనటువంటి ఇంద్రియ భోగంలో కోరిక కలిగినటువంటి వరుడు కానీ, వధువు కానీ ఆ! ఆ విధమైనటువంటి అంటే భౌతికమైనటువంటి విస్తరణలో, తీవ్రమైనటువంటి ఇంద్రియ భోగం యొక్క విస్తరణలో ఆసక్తులై ఉన్నటువంటి వారిని తిరస్కరించాలి అని చెప్పుకుంటున్నారు. ఏ విషయంలో? వివాహం విషయంలో. వివాహం విషయంలో అలాంటి వారిని తిరస్కరించాలని చెప్పంటున్నారు. అంటే ఒక వధువు వరుడిని వెతుక్కున్నా లేదా ఒక వరుడు వధువుని వెతుక్కుంటున్నప్పటికీ ఇలాంటి వారిని తిరస్కరించాలని చెప్పంటున్నారు. హ్మ్. ఇక నీచాదపి ఉత్తమాం విద్యాం అనేటువంటి ఉపదేశం విషయానికొస్తే హ్మ్. నీచాదపి ఉత్తమాం విద్యాం అనేటువంటి ఉపదేశానికొస్తే ఇక్కడేం చెప్తున్నారంటే ద అక్విజిషన్ ఆఫ్ ద హైయెస్ట్ విద్య ఫ్రమ్ వన్ హూ ఈజ్ నీచా ఆర్ ఆఫ్ ఎ లోవర్ క్లాస్ కన్సిడర్ దిస్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడేమంటున్నారు. ఇక రెండవది ఒకటి మనం చెప్పుకున్నాం ఇది స్త్రీరత్నం దుష్కులాదపి అన్నారు. అంటే నీచమైనటువంటి కులం నుంచి అయినప్పటికీ మరి రత్నము వంటి స్త్రీని మనం స్వీకరించాలి అని చెప్పన్నారు. ఒకటి. రెండవది ఏమిటి? ఇక్కడ నీచాదపి ఉత్తమాం విద్యాం అంటే నీచుడి నుండి అయినప్పటికీ కూడా మనం ఉత్తమ విద్యని పొందవచ్చు అని చెప్పన్నారు కదా! దాని గురించి ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నారు చూడండి. వెన్ వన్ ఈజ్ ఇంజ్యూర్డ్ డస్ హి క్రాస్ ఎగ్జామిన్ ద ఫిజిషియన్ రిగార్డింగ్ ద డాక్టర్స్ ఫెమిలియల్ స్టేటస్ అండ్ రిలిజియన్? ఒక వ్యక్తి ఎప్పుడైతే గాయపడతాడో తనకి వైద్యం చేయడానికి వచ్చినటువంటి వైద్యుని యొక్క జాతి ఏమిటి? వాడి యొక్క మతం ఏమిటనేది మనం పరిగణిస్తామా? పరిగణించం కదా! ఆ!
ఆర్ డస్ హీ ఓవర్లుక్ ద ఫిజిషియన్ స్టేటస్ ఇన్ సొసైటీ అండ్ ప్లీడ్ విత్ హిమ్ టు సేవ్ హిస్ లైఫ్? చూడండి. లేదా ఆహ్, మరి ప్రాణాల్ని కాపాడమని చెప్పి వైద్యుడిని ప్రాధేయపడేటప్పుడు ఆ! ఆహ్, వాడి యొక్క సాంఘిక స్థాయిని మనం చూడం గదా! ఇక్కడని చెప్తున్నారు. అంటే ఇదేమిటి, ఈ నీచ కులానికి చెందినటువంటి వైద్యుడిని నేను బతిమిలాడేదేమిటి అని అనుకుంటామా? లేదు గదా! వాడు ఎలాంటి కులం వాడైనా సరే ప్రాణాన్ని రక్షించమని చెప్పి మనం వేడుకుంటాం. హ్మ్. వి మస్ట్ సీక్ ఔట్ అండ్ యాక్సెప్ట్ ద అబ్సల్యూట్ ట్రూత్ రిగార్డ్‌లెస్ ఆఫ్ ద సోర్స్ దట్ టీచెస్ అస్ ద ట్రూత్. ఇక్కడేమన్నారు చూడండి. మనం పరమ సత్యాన్ని మనం స్వీకరించాలి. పరమ సత్యాన్ని మనం కోరుకోవాలి. ఆ! అంతేగాని ఆ పరమ సత్యాన్ని ఎవరు బోధిస్తున్నారనేది ఇక్కడ విషయం కాదు అని చెప్పంటున్నారు. పరమ సత్యాన్ని ఎవరు బోధిస్తున్నారనేది విషయం కాదు. కానీ వాళ్ళు బోధించేటువంటి పరమ సత్యాన్ని మనం స్వీకరించాలి. దాన్నే మనం కోరుకోవాలని చెప్పుంటున్నారు. ఆ! ద గోల్ ఈస్ గ్రేట్ అండ్ లైఫ్ ఈస్ మచ్ టూ షార్ట్. ఎందుకంటే మన యొక్క లక్ష్యం ఏదైతే ఉందో, అంటే పరమ సత్యం అనేది ఏదైతే ఉందో అది చాలా మహోన్నతమైనటువంటిదది. కానీ మన జీవితం మాత్రం చాలా చిన్నది. ఆ! మరి ఈనాడు మనం చూస్తే భూమిపై ప్రతి దేశంలో కూడా భక్తులున్నారు. అందులో కొంతమంది క్రైస్తవులుగా, యూదులుగా, బౌద్ధులుగా పుట్టినటువంటి వారు. ఆ! అయినప్పటికీ వాళ్ళేం జేస్తున్నారు? శ్రీల ప్రభుపాదుల వారి యొక్క దివ్యమైనటువంటి శాస్త్ర పుటల నుండి పరమ సత్యాన్ని ప్రచారం చేస్తున్నారు. ఆ! ఇక్కడ చూడండి. వి ఫైండ్ ఈవెన్ హై బోర్న్ బ్రాహ్మణాస్ లెర్నింగ్ ఫ్రమ్ ద మౌత్స్ ఆఫ్ దీస్ సో కాల్డ్ శూద్ర మహాజనాస్. ఇంకేముందనంటే ఈ శూద్ర మహాజనులు ఎవరైతే ఉన్నారో, శూద్ర మహాజనులంటే ప్రపంచంలోని వివిధ దేశాల్లో పుట్టి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క దివ్య శాస్త్రాల నుండి పరమ సత్యాన్ని ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాంటి శూద్ర మహాజనులు ఎవరైతే ఉన్నారో, వారి నుండి ఈనాడు మనం చూస్తే ఉన్నతమైనటువంటి జన్మ పొందిన బ్రాహ్మణులు కూడా వింటున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇస్కాన్‌లో మనం చూస్తే. ఆ! కాబట్టి ట్రూత్ స్పోకెన్ హానెస్ట్‌లీ డస్ నాట్ చేంజ్ బికాస్ ద మౌత్ ఈస్ డిఫరెంట్. చూడండి. అంటే నోరు భేదం ఉంది కాబట్టి వాడు మాట్లాడినటువంటి సత్యం మారిపోతుందని కాదు. అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ? ఇప్పుడు కృష్ణుడు భగవంతుడు అనే మాట ఒక నీచుడు చెప్పాడు కాబట్టి కృష్ణుడు భగవంతుడు కాకుండా పోతాడా? లేదు గదా! నీచుడు చెప్పినా, ఎవడు చెప్పినా వాడు చెప్పింది పరమ సత్యం అయితే అది మారదు. అది ఇక్కడ విషయం. హ్మ్. మరి ఈ అంశం గురించి శ్రీమద్ భాగవతం ఒకటవ స్కందం, మూడవ అధ్యాయం 21వ శ్లోకంలో ఈ అంశం గురించి ప్రవచనం ఇస్తూ లాస్ ఏంజలస్‌లో 1972వ సంవత్సరం సెప్టెంబర్ 26వ తేదీన ప్రభుపాదుల వారు చెప్పారు. ఏమన్నారంటే ఆహ్, ఎలాగంటే చాణక్యుడిలాగా, చాణక్యుడు తన యొక్క నైతిక పాఠాల్లో అతనేమంటాడంటే విషాదప్యమృతం గ్రాహ్యం అని చెప్పన్నాడు. విషాదప్యమృతం గ్రాహ్యం అంటే ఒక ఆహ్, ఒక విషపు భాండం ఉంది ఒకటి. ఆ! కానీ అందులో కొద్దిగా అమృతం ఉన్నా సరే మీరు దాన్ని తీసుకోవాలి. అంతేగాని అది విషపు భాండం గదా! నేనెలా దాన్ని తీసుకుంటాను అనుకోకూడదు. లేదు, మీరు తీసుకోవచ్చు. ఉదాహరణకు చాలా మురికి ప్రదేశంలో అంటే ఎక్కడైతే జనం ఎక్కడైతే మలమూత్రాలను విడిచిపెడతారో అలాంటి ప్రదేశంలో బంగారం ఉందనుకోండి. మనం దాన్ని తీసుకోవాలి. ఆ! మరి ఆ బంగారం అపవిత్ర స్థలంలో ఉంది. బంగారం అనేది కలుషితం అయిపోయిందని ఇప్పుడు అనుకోవద్దు. బంగారం ఎప్పుడు కూడా కలుషితం కాదు. అపవిత్ర ప్రదేశంలో ఉన్నప్పటికి. కాబట్టి దాన్ని మీరు తీసుకోవాలి అని చెప్పి అంటున్నాడు. మళ్ళీ ఆహ్, కృష్ణ చైతన్యం ఆహ్, పుస్తకం పేరేంటి 'ద మ్యాచ్‌లెస్ గిఫ్ట్' అంటే అద్వితీయ వరప్రసాదం. కృష్ణ చైతన్యం అద్వితీయ వరప్రసాదం అనేటువంటి గ్రంథంలో మళ్ళీ శ్రీల ప్రభుపాదుల వారు ఈ శ్లోకాన్ని ప్రస్తావించారనమాట. అక్కడ ఆయన ఏమని భాష్యం ఇచ్చారంటే, రియల్ సివిలైజేషన్ ఈస్ నాట్ కన్సర్న్డ్ సింప్లీ విత్ మ్యాన్స్ యానిమల్ నీడ్స్, బట్ విత్ ఎనేబులింగ్ మ్యాన్ టు అండర్‌స్టాండ్ హిస్ రిలేషన్‌షిప్ విత్ గాడ్, ద సుప్రీం ఫాదర్. నిజమైనటువంటి నాగరికత అనేది కేవలం మనిషి యొక్క ఆహ్, శారీరక అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడంపై మాత్రమే దృష్టి పెట్టదు నిజమైన నాగరికత అంటే. కానీ నిజమైన నాగరికత అంటే ఏం చేస్తుందంటే, మనిషి ఆ! పరమపిత అయినటువంటి భగవంతునితో తనకున్నటువంటి సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడేదే నిజమైనటువంటి నాగరికత అని చెప్పుకుంటున్నారు. ఆ! కాబట్టి ఒక వ్యక్తి భగవంతుడితో తనకున్నటువంటి సంబంధం గురించి నేర్చుకోవడానికి ఏ విధాన్నైనా అనుసరించొచ్చు.
క్రైస్తవత్వం ద్వారా కావచ్చు, లేదా వైదిక శాస్త్రాల ద్వారా కావచ్చు, లేదా ఖురాన్ ద్వారా కావచ్చు. ఆ! ఏ ప్రక్రియలో మనం భగవంతుడితో ఉన్నటువంటి సంబంధం గురించి నేర్చుకున్నా పర్వాలేదు. కానీ ఏమైనప్పటికీ మనం నేర్చుకొని తీరాలంతే అని చెప్పంటున్నారు. నువ్వు క్రైస్తవ మతం ద్వారా నేర్చుకున్నావా, ఖురాన్ ద్వారా నేర్చుకున్నావా, వైదిక శాస్త్రాల ద్వారా నేర్చుకున్నావా అనేది విషయం కాదు. ఆ! కానీ విషయం ఏమిటంటే మనం నేర్చుకొని తీరాలి అని చెప్పంటున్నారు. కాబట్టి ఈ కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క ప్రయోజనం ఏమిటంటే, ఈ క్రైస్తవుల్ని హిందువులుగానో, లేదా హిందువుల్ని క్రైస్తవులుగానో మార్చడం కాదు. ప్రతి ఒక్కరికి మనిషిగా మన యొక్క కర్తవ్యం ఏమిటో బోధించడం. అంటే భగవంతుడితో మనకున్నటువంటి సంబంధాన్ని అర్థం చేసుకోవడమే ఈ యొక్క కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క లక్షణం, ఉద్దేశ్యం అని చెప్పంటున్నారు. కాబట్టి వ్యక్తి ఇది నేర్చుకోవాలి. లేదంటే అతడు కేవలం పశు ప్రవృత్తులలో నిమగ్నమవుతూ తన సమయాన్ని వృధా చేసుకున్నవాడవుతాడు. కాబట్టి మనమందరం కూడా భగవంతుడు లేదా కృష్ణుడిని ప్రేమించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ఆ! మరి ఒక విధానం అనేది ఉన్నట్లయితే మరి దాన్ని మనం సాధన చేయాలి. ఆ! లేకపోతే అతడు వచ్చి ఇక్కడ మనం నేర్పిస్తున్నటువంటి దాన్ని నేర్చుకోవచ్చు. అంటే పోనీ ఇక్కడికి రాము, ఇక్కడ నేర్చుకో అన్నారనుకో, పోనీ మీకు తెలిసిన విధానం ఉంటే నేర్చుకోండి. నిజమైనటువంటి విధానం అయితే. లేదనుకో ఇక్కడికొచ్చి మీరు నేర్చుకోవచ్చు. ఆ! అంతేగాని ఆహ్, ఈ ప్రక్రియ లేతే ఆ ప్రక్రియ అనేటువంటి వాటి పట్ల భేదాన్ని చూడాల్సిన అవసరం లేదని చెప్పంటున్నా. అంటే నిజంగా ప్రక్రియ సరైనదైనట్లయితే మనం ఆ ప్రక్రియల మధ్య భేదాన్ని చూడకూడదు అని చెప్పుంటున్నారు. ఆ! ఇక్కడ చాణక్య పండితుని యొక్క ఒక ఆహ్, ఈ అమృతతుల్యమైనటువంటి ఉపదేశం ఏదైతే ఉందో, ఇక్కడ చాణక్య పండితుడు ఇచ్చినటువంటి అమృతతుల్యమైన ఉపదేశం ఏదైతే ఉందో, ఇది మనకి ఆహ్, దేవతల పురోహితుడైనటువంటి బృహస్పతి ఇచ్చినటువంటి ఉపదేశం అట ఇది. ఎక్కడ గరుడ పురాణంలో చెప్పబడిందనమాట. చాణక్య శ్లోకాల్లో మరొక ప్రతిలో ఏమని చెప్పబడిందంటే, చాణక్య నీతి దర్పణం అనేటువంటి మరొక గ్రంథం కూడా ఉందట. చాణక్యుని శ్లోకాలను కలిగి ఉన్నటిది. అందులో ఈ శ్లోకం యొక్క చివరి 2 పంక్తులు కొంచెం భిన్నంగా ఉన్నాయట. ఏమిటది అంటే హ్మ్. అమిత్రాదపి సద్వృత్తం, అమిత్రాదపి సద్వృత్తం, బలాదపి సుభాషితం అని చెప్పన్నారు. అంటే 2 పంక్తులు మారాయి. ఎందుకంటే ఇందులో ఇచ్చారు ఈ శ్లోకంలో ఇక్కడ నీచాదపి ఉత్తమాం విద్యాం స్త్రీరత్నం దుష్కులాదపి అన్నారు కదా! ఆ! ఆ 2 పంక్తులు మారినియట వేరే చోటన. ఏమిచ్చారు అందుట్లో అంటే అమిత్రాదపి సద్వృత్తం, బలాదపి సుభాషితం అని చెప్పన్నారు. అంటే ఏమన్నారంటే శత్రువు నుండైనా సరే సరైనటువంటి వ్యవహారాన్ని నేర్చుకోమని చెప్పన్నారు. చూడండి. అవతలోడు మనకు శత్రువు. అయినా వాడి నుండి సరైనటువంటి ప్రవర్తనని నేర్చుకోవచ్చు. అలాగే చిన్న పిల్లవాడు చెప్పినా మంచి ఉపదేశం తీసుకోవచ్చు అని చెప్పన్నారు. దాన్ని మీరేమంటున్నారు కదా! ఆ! ఆ! శత్రువు నుంచైనా సరే మంచి ప్రవర్తన అంటే మనం ప్రవర్తించని విధానంలో శత్రువు మంచిగా ప్రవర్తిస్తున్నట్లయితే దాన్ని నేర్చుకోవాలి. పిల్లవాడిచ్చినా సరే మంచి ఉపదేశం అయితే దాన్ని మనం తీసుకోవాలని చెప్పి. ఒకరోజు అలాగే ఆరతి జరుగుతుంది. ఆరతి జరుగుతుంటే అక్కడ భగవంతుడికి ఆరతి ఇచ్చారెవరో. అక్కడెవడో 'రోహిణిత్' అనే పాడుతున్నాడనమాట. నేను ఏదో ఆలోచిస్తూ నేరుగా ఆరతి పసుకొచ్చి ఆ వాడికిచ్చా. అబ్బబ్బే! అక్కడ ఇవ్వాలి కదా ముందు అన్నాడు. నిజమే కదా! మరి అక్కడ పట్టుకెళ్ళి ఇచ్చి తర్వాత తీసుకో. కాబట్టి చెప్పలేము. ఎవరైనా సరే మంచి ఉపదేశాన్ని ఇవ్వచ్చు. మనం తీసుకోవాలి దాన్ని. హ్మ్. తర్వాత 17వ శ్లోకం. ఇది ఈ అధ్యాయంలో చివరి శ్లోకం అనమాట. మొదటి అధ్యాయం చూద్దాం. హ్మ్. స్త్రీణాం ద్విగుణ ఆహారో లజ్జా చాపి చతుర్గుణా. సాహసం షడ్గుణం చైవ హ్మ్. తర్వాత సాహసం షడ్గుణం చైవ కామశ్చాష్టగుణః స్మృతః అని చెప్పన్నారు. ఏమన్నారు? స్త్రీణాం ద్విగుణ ఆహారో లజ్జా చాపి చతుర్గుణా. సాహసం షడ్గుణం చైవ కామశ్చాష్టగుణః స్మృతః అని చెప్పన్నారు. హ్మ్. పురుషులతో పోల్చినట్లయితే స్త్రీకి రెండింతల ఆకలి ఉంటుందట. ఆ! నాలుగింతల సిగ్గుంటుందట. ఆరింతలు ధైర్యం ఉంటుందట. ఎనిమిదింతలు కామం ఉంటుందట. చాణక్యుడు చెప్తున్నాడు. చూడండి మళ్ళీ చెప్తున్నాను. ఏమంటున్నాడు? పురుషునితో పోల్చుకున్నట్లయితే స్త్రీకి రెండింతల ఆకలి ఉంటుంది పురుషుడి కంటే. ఆకలి. ఆ!
పురుషుడి కంటే స్త్రీకి రెండింతల ఆకలి ఎక్కువ, అలాగే నాలుగింతల సిగ్గు ఎక్కువ, ఆరింతలు ధైర్యం ఎక్కువ, ఎనిమిదింతలు కామం ఎక్కువ అని చెప్పి అంటున్నాడు. దానికి భాష్యం చూద్దాం. హ్మ్. Panditas point out that the meaning of lajja runs from modesty or bashfulness to embarrassment and even shame. పండితులు ఇక్కడ మనకి ఒక అర్థాన్ని ఇస్తున్నారట. ఏమంటున్నారంటే, లజ్జ అనేటువంటి పదానికి ఏమిస్తున్నారంటే, తన యొక్క శీలమును, గౌరవమును కాపాడుకోవడం అనే దాని నుంచి అంటే అవమానానికి భయపడడం అనే దాని వరకు మనకి అర్థాన్ని ఇస్తున్నారని చెప్పి అంటున్నారు. హ్మ్. అది. మోడెస్టీ అంటే ఏమిటి? తమ యొక్క గౌరవాన్ని నిలుపుకోవడం. బ్యాష్‌ఫుల్‌నెస్ అంటే ఏమిటి? అంటే ఆహ్, దాన్నేమంటారు? మొహమాటం పడడం అని చెప్పంటారు. ఎంబారాస్మెంట్ అంటే ఏమిటి? పరువు పోతుందేమో అనేటువంటిది. అలాగే సిగ్గు ఇయన్నీ అర్థాలు కూడా ఉన్నాయి లజ్జ అనే పదానికి అని చెప్పంటున్నారు. ఏమైనప్పటికీ లజ్జ అనేది ఆహ్, స్త్రీకి ఒక ఏమన్నారు? సేఫ్టీ వాల్వ్ చూడండి. సేఫ్టీ వాల్వ్ అంటే ఏమిటి? ఒక సురక్ష కవాటంగా చెప్పారనమాట. సురక్షా కవాటం అంటే వాల్వ్ అంటే తెలుసు కదా! మనం వాల్వ్ తిప్పుతాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే లజ్జ ఈజ్ సెడ్ టు బి ఎ లేడీస్ సేఫ్టీ వాల్. చూడండి. ఈ ఈ సురక్షా కవటంగా చెప్పబడిందట. ఏమిటి? లజ్జ అనేటువంటిది. ఆ! ఆ! మెన్ హావ్ డిక్లేర్డ్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్. వుమెన్ కాంట్ లివ్ విత్ దెమ్ అండ్ కాంట్ లివ్ వితౌట్ దెమ్. చూడండి. ఇక్కడేమంటున్నారంటే పురుషులు ఆహ్, అనాది కాలం నుండి కూడా ప్రకటించారట. ఏమని? స్త్రీ తమతో కలిసి జీవించలేదు, తమ లేకుండా కూడా జీవించలేదు అని చెప్పారు. చూడండి. అని పురుషులు అనాది కాలం నుండి ప్రకటిస్తూ ఉన్నారట. ఏమని? స్త్రీ పురుషుడితో కలిసి జీవించలేదు. అలాగే స్త్రీ పురుషుడు లేకుండా స్త్రీ జీవించలేదు. 2 ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఆ! ఏమైనప్పటికీ ఏ డివోటీ వైఫ్ కెన్ బి ఎ వాల్యుబుల్ అసెట్. ఏమైనప్పటికీ భక్తురాలైనటువంటి స్త్రీ ఒక విలువైనటువంటి ఆస్తిగా చెప్పుకోవచ్చు. సత్య సంహిత ఏం చేస్తుందంటే విశ్వాసపాత్రురాలైనటువంటి భార్యను ప్రమాదకరమైనటువంటి నదిని దాటే ఒక పడవతో పోల్చిందట. చూడండి. సత్య సంహిత అనేటువంటి గ్రంథం. సత్య సంహిత అనేది సత్యాచార్య రచించినటువంటి ఒక జ్యోతిష్య గ్రంథం అన్నమాట. ఆ జ్యోతిష్య గ్రంథంలో ఏం చెప్పారంటే, విధేయురాలైనటువంటి భార్యని ప్రమాదకరమైనటువంటి నదిని దాటే అంటే ప్రమాదకరమైనటువంటి నదిని దాటడంలో పురుషునికి సహాయం చేసేటువంటి ఒక నావగా పోల్చడం జరిగింది. హ్మ్. సాధారణంగా ఎ మ్యాన్ షుడ్ మ్యారీ అండ్ లివ్ పీస్‌ఫుల్ ఇన్ ద కంపెనీ ఆఫ్ హిస్ వైఫ్, లెర్నింగ్ ద ఆర్ట్ ఆఫ్ కీపింగ్ హిమ్‌సెల్ఫ్ సాటిస్ఫైడ్. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సాధారణంగా ఒక పురుషుడు తన యొక్క అంటే ఒక స్త్రీని వివాహం చేసుకొని, ఆమెతో శాంతియుతంగా జీవితం గడపడం అనేటువంటి అంటే చూడండి, పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకొని, ఆమెతో శాంతియుతంగా జీవిస్తూ, తనను తాను సంతృప్తిగా ఉండేటువంటి కళను నేర్చుకోవాలట. అంటే దాని అర్థం ఏంటి? అందరూ సంతృప్తిగా ఉండరనే కదా! ఆ! కానీ ఇక్కడ ఏమంటున్నారు? ఆ కళను నేర్చుకోవాలి. హ్మ్. రెనౌన్సియేషన్ ఆర్ ద ఫోర్త్ స్టేజ్ ఈజ్ ఫర్ ఓన్లీ ఎ రేర్ ఫ్యూ డిటాచ్డ్ సౌల్స్ హూ హావ్ ట్రూలీ రియలైజ్డ్ ద యూజ్‌లెస్‌నెస్ ఆఫ్ మెటీరియల్ లైఫ్. ఇంకేమన్నారు చూడండి. ఈ సన్యాసాశ్రమం అనేది చాలా కొద్ది మంది మాత్రమే అంటే చాలా కొద్ది మందికి మాత్రమే సన్యాసాశ్రమం అనేది ఉద్దేశించబడిందంటున్నారు. ఎవరట ఆ కొద్దిమంది? చాలా అరుదుగా కనిపించే వైరాగ్య భావన కలిగినటువంటి ఆ! కొంతమంది పురుషులకే. ఎవరైతే నిజంగా ఈ భౌతిక జీవనం యొక్క నిరుపయోగాన్ని అర్థం చేసుకోగలిగారో, ఆ విధంగా ఈ భౌతిక ప్రపంచపు నిరుపయోగాన్ని అర్థం చేసుకోగలిగిన అత్యంత కొద్దిమంది వైరాగ్య భావన కలిగిన జీవులకే సన్యాసాశ్రమం అనేది ఉద్దేశింపబడింది అన్నారు. ఎందుకంటే సాధారణంగా వర్ణాశ్రమ వ్యవస్థలో కూడా మనం చూస్తే సన్యాసం అనేది బ్రాహ్మణులకు అనుమతించారు. క్షత్రియులకు కూడా కాదు. క్షత్రియులకి, వైశ్యులకు, శూద్రులకు లేదు. కేవలం బ్రాహ్మణులకే అనుమతించబడింది. ఎందుకంటే అది చాలా అరుదన్నమాట. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచపు ఆహ్, నిరుపయోగాన్ని అర్థం చేసుకోగలిగినవాడు బ్రాహ్మణుడే. సత్వగుణంలో ఉన్నవాడే అర్థం చేసుకోగలడనమాట. హ్మ్. సన్యాసం అనేది వాస్తవానికి ఎవరి కోసం ఉందంటే, ఎవరైతే కామ కోరికను జయించారో వారి కోసం మాత్రమే వాస్తవంగా సన్యాసం అనేది ఉంది. ఆ! ఆ! హ్యాపీనెస్ రిమైన్స్ ఇల్యూజివ్ ఫర్ దోస్ హూ బ్లైండ్‌లీ రష్ హెడ్‌లాంగ్ ఇంటూ మ్యారేజ్. చూడండి.
ఎవరైతే గుడ్డిగా వివాహం చేసుకోవడంలోకి దూసుకుపోతారో వారికి ఆనందం అనేది దొరకదని చెప్పి అంటున్నారు. యాజ్ ఆంబ్రూస్ బియర్స్ వ్రైలీ అబ్జర్వ్స్ ఇన్ హిస్ డెవిల్స్ డిక్షనరీ. చూడండి, ఆంబ్రూస్ బియర్స్ అనేవాడు డెవిల్స్ డిక్షనరీ అనే గ్రంథం రాశాడట. అందులో ఏమంటున్నాడంటే ద బెటర్ హాఫ్ విల్ సూన్ బికమ్ ద బెటర్ హాఫ్ అని చెప్పి రాశాడట. డెఫినెట్ బెటర్ హాఫ్ అంటే ఏమిటి? అర్ధాంగి. లేదు, ఇంగ్లీష్లో మాత్రమే దీన్ని ఆస్వాదించగలం, తెలుగులో అర్థం చెప్పినా కూడా దాన్ని చెప్పలేము అనమాట, ఎందుకంటే ఇంగ్లీష్ కవిత్వం కాబట్టి. బెటర్ హాఫ్ అంటే ఏమిటి అర్థం? అర్ధాంగి అని అర్థం, బెటర్ హాఫ్. ఆ బెటర్ హాఫ్ విల్ సూన్ బికమ్ బెటర్ హాఫ్ అంటే ఆమె చాలా త్వరగానే ఏమవుతుంది అనేది చేదుగా మారిపోతుందని చెప్పుకుంటున్నారు. అంటే ఇక్కడ బెటర్, ఇక్కడ బెటర్ అని చెప్పన్నారు. కాబట్టి ఎవడైతే అంటే గుడ్డిగా వివాహం చేసుకుంటే చాలా సుఖంగా ఉండొచ్చు అని ఎవడైతే అందులోకి దూరతాడో, ఆవేశంగా పరిగెత్తుతాడో వాడికి అందని ద్రాక్షగా ఉండిపోతుంది ఆనందం అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఆరంభంలో బెటర్ హాఫ్ అంటాం, చివరికి వచ్చేటప్పటికి అది బెటర్ హాఫ్ అవుతుంది. అంటే ఆది యందు అమృతము వలె ఉండి చివరికి విషము వలె పరిణమించేదని చెప్పన్నారు కదా. చాణక్యుడు తరచుగా చాణక్యాస్ ఆఫెన్ కోటెడ్ వర్స్ హ్యాస్ బీన్ సోర్స్డ్ ఫ్రమ్ గరుడ పురాణ. మరి ఈ శ్లోకం కూడా ఏదైతే ఉందో, ఈ స్త్రీణాం ద్విగుణ ఆహారో లజ్జాచాపి చతుర్గుణ సాహసం షడ్గుణం చైవ కామశ్చాష్టగుణ స్మృత అనే శ్లోకం ఏదైతే ఉందంటే, స్త్రీకి పురుషుని కంటే 2 ఆకలి ఎక్కువ ఉంటుంది, 4 ఎక్కువ సిగ్గు ఉంటుంది, 6 ఎక్కువ ధైర్యం ఉంటుంది, అలాగే 8 ఎక్కువ కామం ఉంటుందనే ఈ శ్లోకం ఇది గరుడ పురాణంలోనిది అని చెప్పుకుంటున్నారు. గరుడ పురాణం నుంచి చాణక్య పండితుడు దీన్ని ప్రస్తావన చేశాడనమాట. ఎందుకు స్త్రీకి ఆ విధంగా లోపభూయిష్టమైనటువంటి గుణాలను ఇచ్చారంటే, ఆ గుణాలు లేకపోతే కనుక పురుషుడికి వైరాగ్యం కలగదు, వాడు ఇక్కడే భౌతిక ప్రపంచంలో ఆనందంగా ఉందాం అనుకుంటాడు. వాస్తవానికి ఇక్కడ స్త్రీ పురుష అనేది శరీరాలే స్త్రీ పురుష, కానీ వాస్తవానికి ప్రతి జీవి కూడా ప్రతి ఆత్మ కూడా స్త్రీయే. పురుష శరీరంలో ఉన్న ఆత్మ స్త్రీయే, స్త్రీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ కూడా స్త్రీయే. కానీ మోహ కారణం చేత ఏ జీవి అయితే నేను పురుషుణ్ణి, ఏ జీవి అయితే నేను స్త్రీని అనుకుంటుందో వారిద్దరిని మోసకొచ్చి వారికి మొత్తానికి భౌతిక ప్రపంచంలో ఆనందం లేదనేటువంటి గుణపాఠం నేర్పడం కోసం ఎవరైతే స్త్రీ దేహాన్ని పొందుతుంటారో పొందినప్పుడు ఆ లక్షణాలను వ్యక్తం చేస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు స్త్రీ దేహంలో ఉన్నవాళ్ళు పూర్వం పురుష దేహంలో ఉండొచ్చు, లేదా ఇప్పుడు పురుష దేహాల్లో ఉన్నవాళ్ళు తదనంతర జన్మలో స్త్రీ దేహాన్ని పొందొచ్చు. కాబట్టి ఇది స్త్రీ దేహానికి సంబంధించినటువంటి లక్షణాలే కానీ స్త్రీ దేహంలో ఉన్నటువంటి జీవికి సంబంధించినటువంటి లక్షణాలు కాదు. ఎందుకు ఆ విధంగా ఏర్పాటు చేశారు? ఆ విధమైన లక్షణాలు లేకపోతే ఇంక అది వైకుంఠం అయిపోతుంది కదా. ఇంకెప్పుడు కూడా ఇంక వాడు స్త్రీ మోహంలో పడిపోయి ఇక్కడే ఉండిపోయి అప్పుడు ఇంకా స్త్రీలుగా పుట్టిన వాళ్ళకి మగ జన్మ రాదు, మగ జన్మ పుట్టిన వాళ్ళకి స్త్రీ జన్మ రాదు. చూడండి, ఇప్పుడు ఆ లక్షణాలు లేకపోతే ఏమవుతుంది? స్త్రీ స్త్రీగానే ఉంటుంది, ఎప్పటికీ పురుషుడు పురుషుడిగానే ఉంటాడు. ఇద్దరు ఇక్కడే ఉంటారు, ఎవరికి ముక్తి కలగదు. అందుకే ఆ విధమైనటువంటి ఏర్పాటు జీవుడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీనితో చాణక్య నీతి శాస్త్రం మొదటి అధ్యాయం సమాప్తం. శ్రీల ప్రభుపాదికి జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జ్ఞానాయ కారుణ్య ఘనాఘనాఖ్యం సకల్యాణ గుణార్ణవశ వందే గురు శ్రీ చరణారవిందం.